హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ మతిమరుపు మనిషి. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. రామగోవింద మతిమరుపు గురించి ఆ ఊరిలో అందరికీ తెలుసు. అతడికి మతిమరుపు బాగా ఎక్కువ. భర్త మతిమరుపు గురించి భార్య సీతమ్మకు పెళ్ళయిన తర్వాత గానీ తెలిసి రాలేదు. సీతమ్మ పెళ్ళయ్యి కాపురానికి వచ్చిన కొత్తలో పంట నూర్పిడి చేసి ధాన్యాన్ని బండి మీద వేసుకుని అమ్మకానికి పట్నం వెళ్ళాడు రామగోవింద. ధాన్యాన్ని అమ్మి డబ్బులు తీసుకోవటం మరిచిపోయి ఇంటికి వచ్చాడు. సీతమ్మ నెత్తి నోరు కొట్టుకుంది. ఒక్కసారి కార్తీక మాసంలో రామగోవింద దగ్గరలోనే ఉన్న నది వద్దకు స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసిన తర్వాత పంచెకు బదులుగా ఎవరిదో చీరను పంచెలాగా కట్టుకొని ఇంటికొచ్చేశాడు. ఊరిలోని వారంతా రామగోవిందును చూసి పక్క నవ్వులు. సీతమ్మకు దాంతో తల కొట్టేసినంత పనయ్యింది. రామగోవిందుకు బాలాజీ అనే తమ్ముడు ఉన్నాడు. అతడికి పెళ్లి కుదిరింది. ఆ పెళ్లి సమయంలోనే రామగోవిందుకు జబ్బు చేసింది. తన జబ్బు త్వరలోనే నయమైంది. మొక్కు తీర్చుకోవటానికి తనకు తోడుగా తమ్ముడు బాలాజీని వెంటబెట్టుకుని తిరుపతికి వెళ్ళాడు. తీరా తిరుపతి వెళ్ళాక తన మొక్కు విషయం మరచిపోయి దగ్గరుండి తమ్ముడికి గుండు చేయించి ఇంటికి తీసుకొచ్చాడు. రామగోవిందు చేసిన పనికి అంతా చివాట్లు పెట్టారు. సీతమ్మ భర్త మతిమరుపుతనాన్ని పోగొట్టాలని వైద్యులను సంప్రదించింది. రకరకాల మందులను అతడి చేత తినిపించింది. అయినా ఫలితం కనిపించలేదు. అతనికి మధ్యాహ్న భోజనం తను ఏమి తిన్నాడో సాయంత్రానికి గుర్తుండేది కాదు. బాగా తెలిసిన వారు అతడికి భోజనం గురించి అడిగి ఆట పట్టించేవారు. ఓసారి భార్య సీతమ్మ పుట్టింటికి వెళ్ళి 5 రోజుల వరకు తిరిగి రాలేదు. రామగోవిందు తను భోజనం చేసిన మాట మరచిపోయి ఒక రోజులో 6 సార్లు భోజనం చేశాడు. సీతమ్మ తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న బియ్యం పప్పు దినుసులన్నీ అయిపోయాయి. ఆ రోజు నుంచి సీతమ్మ ఎక్కడకు వెళ్ళినా భర్తను వెంటబెట్టుకుని వెళ్ళటం మొదలెట్టింది. సీతమ్మ అన్న మల్లేశం ఒకసారి వారిని చూట్టానికి వచ్చాడు. 3 రోజులు ఉండి వెళ్ళబోయే ముందు తనకు నదీ స్నానం చేయాలనుందని చెప్పాడు. రామగోవిందం బావమర్దిని తీసుకుని నదికి వెళ్ళాడు. నది ఒడ్డున కొంతమంది పిల్లలు పశువులను మేపుతూ ఆడుకుంటున్నారు. బట్టలను ఒడ్డున ఉంచి వాటిని చూడమని రామగోవిందంకు చెప్పి మల్లేశం నదిలోకి దిగాడు. రామగోవిందం దృష్టంతా పిల్లలు ఆడుతున్న ఆటల మీదే ఉంది. మల్లేశం నదిలో ఈత కొడుతున్నాడు. కొంత సమయం గడిచాక రామగోవిందం బావమర్ది విషయం మరచిపోయి ఒక్కడే ఇంటికి తిరిగి వెళ్ళాడు. సీతమ్మ మల్లేశం గురించి అడిగిన తర్వాత మరలా నది వద్దకు పరుగులు తీశాడు. రామగోవిందం నది దగ్గరకు వెళ్ళేసరికి ఒడ్డున మల్లేశం బట్టలు లేవు. పశువులను కాస్తున్న పిల్లలు లేరు. ఎవరో బట్టలను ఎత్తుకుపోయారు. దిసిమొలతో బయటకు రాలేక మల్లేశం నదిలోనే ఉండిపోయాడు. మరలా ఇంటికి తిరిగి వచ్చి రామగోవిందం బట్టలను తీసుకుని వెళ్లే వరకు మల్లేశం నీళ్లల్లోనే ఉన్నాడు. భర్త చేసిన పనికి సీతమ్మ నొచ్చుకొని అన్నకు క్షమాపణ చెప్పుకుంది. ఇంత జరుగుతున్నా రామగోవిందం తన మతిమరుపు గురించి అంతగా పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు రామగోవిందం వాళ్ళ పక్క ఊరిలో జరుగుతున్న తిరునాళ్ల గురించి మాట్లాడుకోవటం అతను విన్నాడు. అతనికి కూడా తిరునాళ్లకు వెళ్లాలనే కోరిక కలిగింది. తాను తిరునాళ్లకు వెళుతున్నట్లు భార్యకు చెబుతున్నప్పుడు అతడి 5 ఏళ్ల కొడుకు తనని కూడా తిరునాళ్లకు తీసుకువెళ్ళమని మారం చేశాడు. ఇక చేసేదేమీ లేక రామగోవిందం కొడుకుతో కలిసి తిరునాళ్లకు బయలుదేరాడు. పిల్లాడిని మరిచిపోకుండా ఉండటానికి వాడి చేతికి ఒక తాడు కట్టి భర్త చేతికి ఇచ్చింది సీతమ్మ. కొడుకును భుజం మీద కూర్చోబెట్టుకుని ఇల్లు వదిలాడు రామగోవిందం. అయితే తిరునాళ్లు జరిగే పక్క ఊరిలో కోతులు చాలా ఎక్కువగా ఉంటాయని, తినుబండారాలు కొని తీసుకురావద్దని భర్త బయలుదేరే ముందు 1కి 2 సార్లు గట్టిగా చెప్పింది సీతమ్మ. అతడు సరే అన్నాడు.
సాయంత్రం వరకు తిరునాళ్ల చూసి చీకటి పడుతున్న వేళకు ఇల్లు చేరాడు రామగోవిందం. తలుపు తీసి ఎదురుగా నిల్చున్న భర్తను చూసి పెద్దగా అరిచింది సీతమ్మ. అలా అరవకు, నేను నీ భర్తను, కాకపోతే తిరునాళ్లల్లో తిరిగి తిరిగి దుమ్ము కొట్టుకున్నానంతే అని నవ్వాడు రామగోవిందం. పిల్లవాడు ఎక్కడా అని అడిగింది సీతమ్మ. సీతమ్మ నోరు పెగుల్చుకుని, ఆ జన సముద్రంలో మన పిల్లవాడిని జాగ్రత్తగా ఇల్లు చేర్చేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది అని చేతిలో ఉన్న తాడును వదిలి భుజం మీద అప్పటి వరకు మోస్తున్న బరువును కిందకు దించాడు. అలా దించగానే ఒక్క గెంతుతో బయటకు పరుగు తీసింది పెద్ద కోతి. పిల్లవాడిని తిరునాళ్లలో వదిలిపెట్టి పెద్ద కోతిని మోసుకొని వచ్చినందుకు సీతమ్మ విరుచుకొని పడింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.